వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అని తెలుసు కదా, సో సింపుల్గా అయితే కేక్ కట్ చేసుకుంటున్నాము. మాది 5th బర్త్డే కొంచెం గ్రాండ్గానే చేసుకుందాం అనేసి, బర్త్డే కాదమ్మా యానివర్సరీ మంచిగా గ్రాండ్గా చేసుకుందాం అనేసి ఇక్కడికైతే వచ్చాము. సో ఇప్పుడు హడావిడిగా వచ్చామన్నమాట, టైం కూడా అయిపోతుంది, 1 అవర్ తీసుకున్నాం కాబట్టి. సో కేక్ అయితే కట్ చేద్దాం. కేక్ కట్ చేసిన తర్వాత మాట్లాడు. సో ఇదంతా రాగమాగం అయిపోయింది, ప్లానింగ్ లేకుండా అట్లా. ఇక్కడ మేము అంటే సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట, బయట కట్ చేద్దాం అనేసి. యాక్చువల్లీ బయట ప్లాన్ ఉండే మాకు, ఆ రోజు సడన్గా ఫుల్ వర్షం పడుట్లా మేము ఇక్కడికైతే ప్లాన్ చేసామన్నమాట. ఇంకా కొంచెం మెమొరీగా ఉంటుంది అనేసి ఇక్కడికైతే ప్లాన్ చేసాము. ఇలా అయితే జరిగింది. మాది 5th యానివర్సరీ కంప్లీట్ అయ్యి 6th పడుతుంది అనమాట. సో మేమైతే ఈ 5 yearsలో చాలా బాగున్నాము, చాలా అండర్స్టాండింగ్తో ఉన్నాము. సింపుల్ అంటే కొంచెం 5th year కాబట్టి మంచిగా గ్రాండ్గా వేసుకుందాం, మెమొరీగా ఉంటుంది. అండ్ విత్ ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీలో గుర్తు కూడా ఉంటుంది అనేసి మంచిగా గ్రాండ్గా వేసుకుందామని ఇక్కడికైతే వచ్చాము. కేక్ కూడా కట్ చేసాము. అండ్ మా ఇదేమో కానీ మాకు మండేనే వస్తుంది. మా మంచిగా ట్యూస్డేనో అట్లా వస్తే మంచిగా నాన్ వెజ్ తినొచ్చు, బట్ మండేనే వస్తుంది. బర్త్డే కూడా మండేనే వచ్చింది, వెడ్డింగ్ యానివర్సరీ కూడా మండేనే వచ్చింది. ఇట్స్ ఓకే, పర్లేదు. ప్రెగ్నెన్సీలో ఇది చాలా అంటే చాలా మంచి మెమొరీ అనమాట. అందుకే కొంచెం మంచిగా వేసుకుందాం అనేసి ఈ లొకేషన్కి అయితే వచ్చాము. లొకేషన్ కూడా చాలా బాగుంది. కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఈ 5 yearsలో మా జర్నీ మీతో షేర్ చేసుకోవాలంటే కొంచెం ఎమోషనల్ అవుతాము డెఫినెట్గా. సో గాయస్ ఏంటంటే మేము ఎన్నో స్టార్ట్ అయింది మా లైఫ్, ఇక్కడ వరకు 5 years ఇట్లా కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయిపోయినట్టు అనిపిస్తుంది. మేము ఎన్నో మా జర్నీ ఎన్నో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 5 years కంప్లీట్ అయ్యేసరికి ఈ రోజుకి ఒక స్టేజ్లో ఉన్నాం. పిల్లలు కూడా కొంచెం మేము అనుకున్నప్పుడే అవుతున్నారు, అది కూడా ఒక సంతోషమే. అంటే మేము ముందే అనుకున్నాం 5 years వరకు పిల్లలు వద్దు, 5 years తర్వాతనే ప్లాన్ చేసుకుందాం, ఫస్ట్ మనం సెటిల్ అయ్యే దానిపైన ఫోకస్ పెడదామని మేము ఫస్ట్ నుంచి అనుకున్నాం. కాబట్టి మేము మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండే కాబట్టి, ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా ఎవరెంత చెప్పినా మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండే కాబట్టి మేము 5 years వరకు పిల్లలు వద్దు అని అనుకున్నాము. సో తర్వాత మనం ఎప్పుడైతే లైఫ్ మీద ఫోకస్ పెట్టి కొంచెం సెటిల్ అయిన తర్వాత పిల్లలు కావాలని అనుకున్నాము. సో ప్రెగ్నెన్సీ కూడా హ్యాపీగా వచ్చేసింది అనమాట. సో అది కూడా హ్యాపీ. సో ఒక్కసారి నిన్న నైట్ ఇట్లా గుర్తుకు తెచ్చుకుంటే, ఒక్కసారి మా లైఫ్ ఇట్లా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తు తెచ్చుకుంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అంటే ఒక్క ఇయర్కి ఇయర్ ఒకటి తీసుకున్నాం. ప్రతి ఇయర్ మాకు ఒక్కొక్క మెమరీ ఉంది. 2019లో మేము కలిసాం, 2020లో పెళ్ళైంది, అలా 2021లో ఒక మెమరీ ఉంది, 2022లో ఒక డిఫరెంట్, 2023లో ఒక డిఫరెంట్, 2024లో చాలా ఉన్నాయి. 2025లో కూడా మాకు మా కొడుకు అంటే మా బేబీ వచ్చిందనమాట. సో అది ఇంకా చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ 5 yearsలో మా ఇద్దరి మధ్యలో ఎటువంటి మనస్పర్ధలు కానీ ఏం రాలేదు. ఎందుకంటే అతను నన్ను చాలా బాగా చూసుకుంటాడు, ఒక హస్బెండ్గా నన్ను ఎలా చూసుకోవాలో అలా. దానికంటే హస్బెండ్ ఇప్పుడు మనం ఇవన్నీ ఒక వైఫ్కి హస్బెండ్ పెళ్ళికి ముందు నాన్న సపోర్ట్ ఉండాలి, పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, పెళ్ళి తర్వాత హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. దానికి నాకు ఎంత సపోర్ట్ చేయాలి, దానికన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు. నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను. మా సాయి నాకు మంచి సపోర్ట్ చేస్తాడు అన్నిట్లో. అంటే హస్బెండ్ మాట భార్య వినాలి, భార్య మాట కూడా కొన్ని హస్బెండ్ వినాలి. దాంట్లో అయితే మా సాయి పర్ఫెక్ట్గా ఉన్నాడు, చాలా బాగా నన్ను చూసుకుంటాడు, నా మాట వింటాడు. అంటే మాకిద్దరికి నచ్చిందే చేస్తాడు, తనకు ఒక్కడికే నచ్చింది అయితే చెయ్యడు. చాలా అండర్స్టాండింగ్తో ఉన్నాం మేము. ఈ 5 yearsలో మాకు గొడవలు అనేది రాలేదు. ఎవరు కూడా మా మధ్యన వచ్చి గొడవ పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే మేము ఆ ఛాన్స్ థర్డ్ పర్సన్కి ఇవ్వము. లైఫ్లో ఒకటి నేర్చుకోవాలంటే మీరిద్దరు ఫస్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటారో అప్పుడే మీ బాండింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఫస్ట్. సో అట్లనే నాకు కూడా మా వైఫ్ కూడా అట్లనే అండర్స్టాండింగ్ ఉంటుంది, ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మా మధ్యలో అండర్స్టాండింగ్, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఏదైనా మేము ఇద్దరం కలిసి ఆలోచిస్తాం. ఇప్పుడు ఈ లొకేషన్కి ఇక్కడికి వచ్చి కూడా మేము ఇద్దరం డిస్కస్ చేసుకొని ఓకే ఇద్దరికి ఓకే అంటే అట్లా వచ్చాం అన్నట్టు. సో నాకు తెలిసి ప్రతి కపుల్స్కి ఏంటంటే అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉంటే సరిపోతుంది, సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. అంటే డబ్బులు లేకున్నా కానీ బతకగలుగుతాం. ఉదాహరణకు మా దగ్గర ఏం లేకుండే, సో మా ఇద్దరి మధ్య ప్రేమ అండర్స్టాండింగే ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి అని మేము అనుకుంటున్నాం. సో అదే
ఇప్పటి వరకు మాకు గొడవలు లేవు, ఏం లేవు. నాకు కూడా ఉంటుంది అప్పుడప్పుడు గొడవలు కావాలని. సో మా 5 years మాకేం గొడవలు ఏం కాలేవు, అది సాఫీగా అయిపోయింది. సో ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఇట్లానే లైఫ్ లాంగ్ కూడా ఇట్లానే హ్యాపీగా ఉండాలి, ఏం గొడవలు కావద్దు, మా ఇద్దరి మధ్యలో ఇంకొకరు రావద్దు, మేమిద్దరు చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మా పిల్లలు తప్ప వేరే వాళ్ళు రావద్దు అనేసి అంతే. ఇప్పుడు ఇంకొక పర్సన్ మాలోకి యాడ్ అవుతున్నాడు అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మా ఇంట్లో ఇంకొక పర్సన్ యాడ్ అవుతున్నారు కొత్తగా. ఎట్లుంటుందో ఆ కొత్త లోకం ఎలా ఉంటుందో మనకు తెలియదు. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే కపుల్స్ మధ్యలో అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. లవ్ ఎంత ఇంపార్టెంటో మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అలానే ఉండాలి. అండర్స్టాండింగ్ ఉంటే మీ బాండింగ్ అనేది లైఫ్ లాంగ్ నిలబడుతుంది. ఒకరు చెప్పిన మాట ఎప్పుడు వినొద్దు. అదొకటి. ఇంకోటి ఏంటంటే లవ్ మ్యారేజ్లో కంపల్సరీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటేనే మీరు పెళ్లి చేసుకోవాలి. అండర్స్టాండింగ్ లేదంతా ఉత్తది నాకు తెలిసి. ఇప్పుడు ఈ జనరేషన్లో లవ్ మ్యారేజ్ ఇలా చేసుకుంటున్నారు, అలా ప్రెగ్నెన్సీ వస్తుంది వదిలేస్తున్నారు. అలా చేసుకోకండి. మీకు ఒకరికి నమ్మకం ఉంటేనే వాళ్ళతో ట్రావెల్ చేయండి. ఒక 6 months లేకుంటే 1 year అయినా ట్రావెల్ చేసి స్లోగానే పెళ్లి చేసుకోండి. దుడికిడ్స్ అంటే తొందరపడేసి పెళ్లి చేసుకోకండి, మళ్ళీ లైఫ్ ఆగం చేసుకోకండి. ఇప్పుడు ఈ మధ్యలో పెళ్లిళ్ళు కామన్, డైవర్స్ కామన్, ఇవన్నీ కామన్ అయిపోయినాయి. బట్ స్ట్రాంగ్గా నిలబడాలి అంటే ప్రేమ ఉండాలి, డబ్బు ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో గైస్ అంతే. హ్యాపీ యానివర్సరీ పొట్టి. హ్యాపీ యానివర్సరీ టు యూ. సో ఇట్లానే ఎప్పుడు నువ్వు కూడా ఇట్లానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాదు బట్ చాలా మంచి అమ్మాయి. నాకు నా లైఫ్లో ఒక బెస్ట్ వైఫ్ దొరికింది అనుకుంటా. ఎందుకంటే మీరు రాకన ముందు నా లైఫ్ వేరు, మేము వచ్చిన తర్వాత లైఫ్ వేరు. సో మస్తు బెటర్గా అయింది. నాకు ఇట్లాంటి వైఫ్ దొరికినందుకు నేనైతే బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ప్రతిసారి గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాను. కానీ మా పొట్టి ముందర చెప్పా, మా తమ్ముడితో నేను కానీ బయట వాళ్ళతో అట్లా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అండి. సో థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా అలానే సేమ్ మా సాయి నా లైఫ్లోకి వచ్చినందుకు నా లైఫ్ చేంజ్ అయింది, నా లైఫ్ మంచిగా అయింది, పాపులారిటీ వచ్చింది అండ్ ఫేమస్ అయ్యాము. ఇప్పుడు ఈ లైఫ్ని లీడ్ చేస్తున్నామని మా ఇద్దరికి సేమ్ ఫీలింగ్ ఉంది. 50-50. అంటే మాకేంటంటే మేము ఇద్దరు థింకింగ్ ఒకటే. ఇప్పుడు ఆమె నా లైఫ్లోకి వచ్చింది, నా లైఫ్ మారింది. నేను ఆమె లైఫ్లోకి పోయిన తర్వాత ఆమె లైఫ్ కూడా మారింది. సో ఇద్దరికి సింక్ అనేది పర్ఫెక్ట్గా కలిసింది అన్నట్టు. మా పేర్ల లాగానే సాయి సిరి అన్నట్టు అట్లా కలిసిపోయినాయి అన్నట్టు మొత్తం. సో ఫైనల్గా హ్యాపీ. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈడ వేరే వాళ్ళది ఉన్నది. సో వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ. సో గైస్ ఇది మన వెడ్డింగ్ యానివర్సరీలో మాకు అంటే మా ఈ 5 yearsలో జర్నీ ఎలా ఉండే, ఎలా సాగింది అనేది షేర్ చేసుకున్నాము. మీకేమనిపించింది అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ మీ లైఫ్లో మీకు మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు? పేరెంట్సా, బాయ్ ఫ్రెండా, హస్బెండా, చెల్లా, అక్కనా, ఎవరు అని కింద కమెంట్ చేయండి. నా లైఫ్లో నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్ మా సాయి. అది లైఫ్ లాంగ్ అంతే. నా పిల్లలు పుట్టిన తర్వాత కూడా అంతే. ఫస్ట్ హస్బెండ్కి నా ప్రియారిటీ ఎప్పుడూ ఉంటుంది. సో తర్వాతనే నా పిల్లలు. సో ఇప్పుడైతే ఇంకా ఏం చేసేద్దాం గైస్, వేరే వాళ్ళు వచ్చేసారు. మనం కొంచెం లేట్ వచ్చాం లొకేషన్కి కాబట్టి ఏం చేస్తున్నాము, నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీరు ప్రెగ్నెన్సీ గురించి చాలా అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ వీడియోస్ అన్నీ నేను ఒక్కొక్క వీడియో కూడా ప్రెగ్నెన్సీ గురించే నేను రివీల్ చేస్తాను. సో ఎందుకు అంటే ఇన్ని రోజులు కూడా వీడియోస్ ఎందుకు పెట్టలేమని కూడా నెక్స్ట్ వీడియోలు చెప్దాం. ఆల్రెడీ లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలు చెప్దాం. నెక్స్ట్ నుంచి కంటిన్యూ ఉంటాయి వీడియోస్ అన్ని. సో ఇప్పటి వరకు మాకు అందరూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ దగ్గర నిలబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇట్లానే ఉండాలని కోరుకుంటాం. మేము కష్టపడ్డాం, మీరు కూడా సపోర్ట్ చేశారు. డెఫినెట్గా మేము మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోము. అందుకే మీరు మా ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం కాబట్టి. సో ఇప్పుడైతే ఇక్కడితో లైవ్ వీడియో అయితే ఏం చేసేద్దాం గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గైస్. డైలీ తినాం గైస్. ఎప్పుడో ఒకసారి ఇట్లా బర్త్డేలకు యానివర్సరీకి తప్ప బయటకి ఎప్పుడు రాము, ఆల్మోస్ట్ రాము. ఎందుకంటే మా భార్య ఇంటికాడ అన్ని రుచికరమైన వంటలే వండుతుంది, అన్ని వంటలు వచ్చు కాబట్టి బయటకు రాము ఆల్మోస్ట్. సో ఎప్పుడో ఒకసారి ఇట్లా వస్తూ ఉంటాం అంతే. కాబట్టి ఇప్పుడు ప్రెగ్నెన్సీలో బయట తినద్దు కదా, అందుకని నాకు తెలిసి ఫస్ట్ టైం ఇప్పుడే తినడు. మనం అన్ని కొంచెం మంచిగా చూస్ చేస్తాము. అంటే సెకండ్ టైం మేము తింటుండే ప్రెగ్నెన్సీలో అంతే. అప్పుడప్పుడు తినొచ్చు గైస్, డాక్టర్స్ కూడా చెప్తారు. సో ప్లేట్లు స్పూన్లు అయితే పెట్టిరు, మరి ఇంకా ఫుడ్ రాలేదు, వచ్చిన తర్వాత అయితే. సో గైస్ ఏం క్లారిటీ వస్తుంది. చింటూ మా భార్య
వెజ్ ఫ్రైడ్ రైస్. కొంచెం తిన్నాం, పందులు లెక్క తింటారు అనుకో. బేసిక్గా నేను కూల్ డ్రింక్స్ తాగను, ప్రెగ్నెన్సీలో అస్సలు తాగను. ఓకే గైస్, బాయ్. గైస్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే ఇంకా పడుకోవడం మేము బయటనే తినేసాం కాబట్టి మనం బయట ఎక్కువ తినాం గైస్, మీరు ఏమంత వరి అవ్వద్దు, పడుకుంటాం ఇంకా. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శారీ బాగుంది కదా, సాయి కలెక్షన్ 49లో తీసుకున్నాను, కావాలనుకుంటే వెంటనే వెళ్ళి తీసుకోండి. బాయ్.